ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 53వ రోజున శ్రీ నృసింహ పురాణంలో క్రితం రోజున ఆ ధ్రువుడు శ్రీ మహావిష్ణు స్తోత్రమును స్వామివారి కనుగ్రహాన్ని పొంది ఏ విధంగా స్తుతించాడో మనం తెలుసుకున్నాం. ఈ రోజున ఆ ధ్రువునికి నారాయణునికి జరిగినటువంటి ఆ సంభాషణ మరలా సూతులు వారు ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి విషయాల్ని శ్రీ నృసింహస్వామి వారికి అనుగ్రహం చేయడం మనం ఈ రోజున తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. ధ్రువుడు అంటున్నారు, సమస్త ముని సమూహం చేత నమస్కరించబడినటువంటి పాదములు గలవాడా, క్రితం రోజు చేసినటువంటి ఆ స్తోత్రం యొక్క రమ్యమైనటువంటి ఆ భావాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సమస్త ముని సమూహం చేత కూడా నమస్కరించబడినటువంటి పాదములు కలిగినటువంటి ఓ మహావిష్ణువు, బకాసురుణ్ణి అనేటువంటి వాడిని చంపినటువంటి వాడా, శఫలమైనటువంటి చాలా లీలలు కలిగినటువంటి వాడా, దేవతల చేత ఆరాధించబడినటువంటి పాదజలం కలిగిన వాడా, అనగా గంగా నది వర్షాకాల మేఘంలా నల్ల ఎలా ఉంటుందో అటువంటి నల్లనైనటువంటి వాడా, సౌంభవతి అయినటువంటి సాల్వుని యొక్క తేజస్సును శాంతింపజేసేటువంటి వాడా, అందగత్తలేనటువంటి గోపికల యొక్క మిక్కిలి వినయమునకు వశమై మధురాతి మధురమైనటువంటి ప్రేమరసమైనటువంటి ఆ రాసలీలను ప్రకటించినటువంటి వాడా, రాసక్రీడలకు మోహం చెందినటువంటి దేవతా స్త్రీల యొక్క మనస్సుల్లో నిత్యము కూడా ఆనందాన్ని నింపినటువంటి వాడా, ఆద్య అంతములు లేనటువంటి వాడా, మిత్రుడైనటువంటి సుధాముని దీనత్వము నుండి ఉద్ధరించినటువంటి ఓ దేవా, ఇంద్రుని యొక్క కోరికపై అతని శత్రుపక్షాన్ని ఓడించినటువంటి వాడు, భల్లూకరాజు గుహలోని శమంతకమని తెచ్చి ఆ కలంక రూపాన్ని దూరం చేసి ముల్లోకమని యొక్క భారాన్ని తొలగించినటువంటి వాడు, ద్వారకాపురమందు నిత్యం నివసించేటువంటి వాడు, మధురమైనటువంటి మురళీ ధ్వని చేత ఇంద్రియములకు గోచరించినటువంటి జ్ఞానాన్ని ప్రకటించేటువంటి వాడు నీవు, యమునా నది ఒడ్డున విహరించేటువంటి వాడు, మురళీ ధ్వని వింటూ కూడా పక్షులు, గోవులు, తుమ్మెదలు తమ యొక్క ఆహారాన్ని మర్చిపోయినాయి కదయ్యా. దాట శక్యము కానటువంటి సంసార సముద్రాన్ని దాటడానికి నావలాంటి పాదపద్మములు, అనగా ఓడ వంటి పాదపద్మములు కలిగినటువంటి వాడా, కాల యవనుని ప్రతాపాగ్ని చేత తగులబెట్టినటువంటి వాడా, ప్రసిద్ధములైనటువంటి నామములు కలిగినటువంటి వాడు నీవు, వేదములకు దేవతలకు మునులకు కూడా మనస్సు చేత వాక్యకి కూడా గోచరించినటువంటి వాడు, పీతాంబరధారి భృగు మహర్షి యొక్క పాదపు గుర్తుతో కౌస్తుభమణితో కూడా అలంకరించబడినటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు అయ్యా నువ్వు. ఇష్టమైనటువంటి అక్రూరుని యొక్క తల్లిని, గోకులాన్ని కూడా రక్షించినటువంటి ప్రభువు నీవు. చతుర్భుజములు, శంఖ చక్ర గద పద్మ తులసి మాలలు, హారములు, భుజకీర్తులు, కంకణ కిరీటములు అలంకారములుగా కలిగినటువంటి వాడా, ఓ విష్ణుమూర్తి, సునందులు మొదలైనటువంటి భక్తుల చేత ఉపాసించబడినటువంటి విశ్వరూపం కలిగినటువంటి వాడా, పురాణ పురుషోత్తమ, ఉత్తమమైనటువంటి శాశ్వతమైనటువంటి కీర్తి కలిగిన వాడా, ఓ పురుషోత్తమ, లోకమంతటా కూడా నివసించేటువంటి వాడా, విశ్వవ్యాపక, దేవకి యొక్క కడుపున పుట్టినటువంటి వాడా, శివుని చేత బ్రహ్మ చేత కూడా నమస్కరించబడినటువంటి పాదములు గలవాడు నీవు. బృందావనంలో క్రీడలందు గోపికల యొక్క అలసటను పోగొట్టేటువంటి వాడు నీవు. ఎల్లప్పుడూ కూడా సజ్జనులు, సత్పురుషుల యొక్క కామితములు, వారి వారి యొక్క కోరికలను తీర్చేటువంటి వాడు, దయాళువు, భక్త వాత్సల్యుడు నీవు. మల్లెపువ్వు వంటి శంఖాన్ని ధరించినటువంటి, చంద్రుని వంటి ముఖము,
సుందరమైనటువంటి సుదర్శన చక్రము కలిగి ఎల్లప్పుడూ కూడా చిరునవ్వుతో చిరుమందహాసముతో కూడి ఉన్నటువంటి వాడ విద్వాంసుల చేత నమస్కరించబడినటువంటి ఈ యొక్క సమస్తమునకు కూడా రక్షకమై మిక్కిలి అందమైనటువంటి నీ రూపానికి నమస్కరిస్తున్నానయ్యా. నమో వాంగ్మనసాతీతి రూపాయ అనంత శక్తియే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ భక్తానాం ఆర్తినాశిని అని సత్యదేవుని వ్రతంలో చెప్పినట్టుగా ఆ ధ్రువుడు ఆ స్వామివారి యొక్క ఆ రూపానికి ఇంత భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు. అలా కాదు, ఇంకా అంటున్నాడు, నేను గొప్ప స్థానాన్ని కోరి తపస్సు చేశాను, సాధువులకు మునులకు కూడా తెలియబడినటువంటి నిన్ను చూశానయ్యా. గాజు ముక్క వెతికినటువంటి వాడికి ఒక దివ్యరత్నం కలిపి కనపడితే ఎంత ఆనందం కలుగుతుందో అలా నాకు దివ్యరత్నం నాకు లభించింది అన్నట్టుగా ఆనందం కలుగుతుంది. ఓ స్వామి, ఓ దేవతకు దేవదైనటువంటి వాడా, ఓ విశ్వవ్యాపక విష్ణుమూర్తి, నేను నాకు కావలసిన దాన్ని పొందానయ్యా. కాబట్టి నాకు ఎటువంటి వరము కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. పూర్వం చూడబడనటువంటి నీ యొక్క పాదపద్మములు నా చేత చూడబడ్డాయి. నా మనస్సులో నీ యొక్క దర్శన భాగ్యం కలిగింది. నీవు ప్రత్యక్షంగా కూడా నువ్వు నాకు దర్శనం ఇచ్చావు. నేను వీటిని ఎన్నడూ కూడా విడిచిపెట్టను. ఓ ప్రభు, తుచ్చమైనటువంటి ఎటువంటి కోరికలను కూడా నేను కోరటం లేదు. కోరికలు కోరేటువంటి వాడు కల్పవృక్షాన్ని ఊకయమ్మని, ఎప్పుడైతే కల్పవృక్షం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఊకయమ్మని అడిగినట్లుగా అలా కోరేటువంటి వాడు మూర్ఖుడవుతాడయ్యా. మోక్షానికి కారణమైనటువంటి నిన్ను నేను శరణం తెచ్చాను. త్వాం మోక్షబీజ శరణం ప్రపన్న శక్నోపి భోక్తం నైవహిష్యుకాని. నాకు ఈ బయట ఉండేటువంటి ఈ ప్రాపంచికమైన సుఖాలు నేను అనుభవించినటువంటి అటువంటి నాకు ఎటువంటి కామితములు లేవు. మోక్షానికి కారణమైనటువంటి నిన్ను మాత్రమే నేను శరణు తెచ్చుతున్నాను. ప్రపంచ సుఖాలని అనుభవించలేను. రత్నాలకు స్థానమైనటువంటి నీవుండగా గాజు ఆభరణాలను కోరటం అది అవివేకం, అవి మూర్ఖులు చేసేటువంటి పని. కాబట్టి నీ పాద పద్మముల యందు భక్తిని నేను ఎల్లప్పుడూ కూడా కోరుకుంటున్నాను. నేనుండి నాకు ఎటువంటి వరము కూడా అవసరం లేదు. ఓ దేవదేవా, ఎప్పటికీ కూడా నీవే నాకు కావాలి. ఈ యొక్క వరాన్ని నాకివ్వు, నా యందు దయవుంచు అని ధ్రువుడు ఆ మహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశాడు. అంత సూతులు వారు అంటున్నారు. ఈ విధంగా తన యొక్క దర్శనం చేతనే దివ్య జ్ఞానాన్ని పొంది స్తోత్రం చేస్తున్నటువంటి ధ్రువుని చూసి ఆ శ్రీ మహావిష్ణువు ఇలా అంటున్నాడు. ధ్రువుడు విష్ణువుని ఆరాధించి ఏం పొందాడనేటువంటి అపవాద లోకంలో వ్యాపించకుండడం కోసం నీకు ఇష్టమైనటువంటి అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానాన్ని నీవు స్వీకరించు నాయనా. మళ్ళీ పరిశుద్ధమైనటువంటి భావం చేత నీవు నన్ను పొందుతావు. నా అనుగ్రహం వల్ల సమస్త గ్రహాలకి కూడా నీవు ఆధారమైనటువంటి వాడవుతావు. నీవు కల్పవృక్షుల వంటి వాడివి. సమస్త జనుల చేత కూడా నమస్కరించదగినటువంటి వాడు అవుతావు. నీ తల్లి అయినటువంటి సునీతి నా వద్ద నివసిస్తుంది అని చెప్పాడు ఆ విష్ణుమూర్తి. అంత సూతుల వారు అంటున్నారు. ఈ విధంగా ధ్రువుని యొక్క కోరికలు తీర్చి ఆ భగవంతుడైనటువంటి ఆ మహావిష్ణువు అంతర్ధానం చెంది వైకుంఠానికి వెళ్ళాడు. ఈ మధ్యలో దేవతలు, సిద్ధుల యొక్క సమూహాలు, శ్రీ మహావిష్ణువు అతన్ని భక్తులకు ధ్రువుడు కలిసి ఉండటం చూచి దేవతా పుష్పములను వర్షిస్తూ అక్కడ ధ్రువుని సంతోషంతో స్తోత్రం చేశారు అని ఈ రోజున మనం తెలియజేస్తూ ఈ నృసింహపురాణం ద్వారా తెలుసుకుంటున్నాం. తెలియజేస్తూ ఇదంతా కూడా శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమైనటువంటి ఆ యొక్క నృసింహస్వామి యొక్క అనుగ్రహం వల్ల మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ
महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु। ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति।